రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి నియమాలు నిబంధనలు తయారు చేస్తున్న సమయంలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది ఏంటి అని అంటే, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రైతు రుణమాఫీ అని ఒకసారి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత జనంలో కాస్త గందరగోళం వచ్చింది. అందరికీ రాదా అన్న వచ్చింది. అయితే దీనికి కాస్త సడలింపిస్తూ ధరణి పోర్టల్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా పట్టాదారు పాస్బుక్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఏం జరగాలి అని అంటే, బ్యాంకర్ల దగ్గర ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని బ్యాంకర్లు కలిసి ఎంతెంత ఉన్నాయి, ఓన్లీ లోన్స్ ఎంత ఉన్నాయి అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేసి గవర్నమెంట్కి పంపిస్తూ ఉంటుంది. ఇది ఆర్బీఐ దగ్గర కూడా ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొని వాళ్ళ డేటా తీసుకొని కనుక చేసి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. అయితే దీని మీద మళ్ళీ ఎందుకు ఇంతగా క్షుణ్ణంగా తనిఖీ చేయడము అని అంటే, ఒకటే ఒక రీజన్, అర్హులకి మాత్రమే ఇవ్వాలి అన్న ఆధారం. అంతేకాకుండా బడ్జెట్ కాస్త తగ్గించుకోవడం, ఈ 2 కారణాల కోసమే ఇంత కఠినంగా నిర్ణయాలు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ గత సర్కార్ 16,000 కోట్లు చేస్తే ఇప్పుడు ఇది 32,000 కోట్లు చేస్తుంది ఓవరాల్కు. అయితే ఆ రోజు 1,00,000, ఈ రోజు 2 లక్షలు, కాబట్టి నియర్ బై ఇంతమందికి అవుతుంది. నియర్గా అయితే 14 నుంచి 15 లక్షల మందికి అవుతుందా, ఎక్కువ అవుతుందా అనేది చూడాల్సింది ఉంది. ఇది ఓవరాల్గా రైతు రుణమాఫీ పైన వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది.